హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఏ విధంగా చేయాలో, గూగుల్ ఫామ్ ఏ విధంగా నింపాలో చూద్దాం ఫ్రెండ్స్. మొదటగా గూగుల్ క్రోమ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది డెస్క్టాప్ సైట్ మోడ్లో ఉందో లేదో చూసుకుంటాం. రెడీ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాబిటేషన్ డెవలప్మెంట్ ప్లాన్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూడండి, స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్, హ్యాబిటేషన్ ప్లాన్, ఆన్లైన్ గూగుల్ ఫామ్ అని. దీని మీద క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. చేస్తే ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హ్యాబిటేషన్ డెవలప్మెంట్ ప్లాన్, రెండవది స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్. ఇది చూడండి, ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అని ఉంది. దీని లింక్ మీద క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈమెయిల్ అంటే నా ఈమెయిల్ ఇచ్చేసాను, నేమ్ ఆఫ్ ద రెస్పాండెంట్ అంటే నా నేమ్ ఇచ్చేసాను, రెస్పాండెంట్ కాంటాక్ట్ నెంబర్ అంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, యూడైస్ కోడ్ స్కూల్తో ఇచ్చేసాను. నేమ్ ఆఫ్ ద స్కూల్ వచ్చేసి మనం ఇక్కడ ఎంపీపీఎస్ వెంకటాపురం అని టైప్ చేస్తాను ఫ్రెండ్స్. అయిపోయింది. తర్వాత జియోగ్రఫికల్ లొకేషన్ వచ్చేసి రూరల్ ఫ్రెండ్స్, మంది. అర్బన్ అయితే అర్బన్ చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద పంచాయత్ కేశవాపురం ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ద రెవెన్యూ విలేజ్, అది కూడా కేశవాపురమే. నేమ్ ఆఫ్ ద స్కూల్ కాంప్లెక్స్ జెడ్పిహెచ్ఎస్ కేశవాపురం. కేశవాపురం ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ద మండల్ కొత్త చెరువు. నెక్స్ట్ మండల్ కోడ్ వచ్చేసి 282251 ఫ్రెండ్స్, కొత్త చెరువు మండల్ కోడ్. నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పుట్టపర్తి ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఇది వచ్చేసి హిందూపురం. డిస్ట్రిక్ట్ వచ్చేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ వస్తాయి, డిస్ప్లే అవుతాయి. అనంతపూర్. తర్వాత నెక్స్ట్ కొడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కొడితే ఇక్కడ ఈ విధంగా స్కూల్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ పోస్ట్ డీటెయిల్స్. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం లేదు, గ్రేడ్ 1 హెచ్ఎం లేదు, నో హెచ్ఎం ఆర్ ప్రిన్సిపాల్. ఓకే, ఇది సెకండ్ వన్ స్కూల్ మేనేజ్మెంట్. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంపీపీ జెడ్పీపీ స్కూల్స్, ఇదే మంది. నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ స్కూల్ కాంప్లెక్స్ టు స్కూల్ కిలోమీటర్స్. మాది 1.5 కిలోమీటర్స్. 1.5. ఓకే ఫ్రెండ్స్. డిస్టెన్స్ ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్ ఎంత ఉంటుంది? 12 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. స్కూల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1977 ఫ్రెండ్స్. ఓహో, అక్కడ పడుతుందా? స్కూల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేసి మా స్కూల్ 1977 ఫ్రెండ్స్. టైప్ ఆఫ్ స్కూల్ ఆర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్. స్కూల్ కాలేజ్ కేటగిరీ ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రైమరీ మాది. నెక్స్ట్ స్కూల్ లొకేషన్ ఎస్సీ ఎస్టీ జనరల్ హ్యాబిటేషన్. ఇక్కడ వచ్చేసి మా జనరల్ హ్యాబిటేషన్లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్. నో, మా రెసిడెన్షియల్ స్కూల్ కాదు. ఇఫ్ ఎస్ స్పెసిఫై ద స్టూడెంట్ ఇంటేక్, నాట్ అప్లికబుల్ ఫ్రెండ్స్, అందుకే ఎన్ఏ పెట్టేస్తాను. లోయర్ క్లాస్ రన్నింగ్ ఇన్ ద స్కూల్ ఆర్ కాలేజ్. లోయెస్ట్ క్లాస్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్. హైయెస్ట్ క్లాస్ ఇన్ ద స్కూల్ రన్నింగ్ వచ్చేసి 5th క్లాస్ ఫ్రెండ్స్ మా స్కూల్లో. స్కూల్ రన్నింగ్ ఆన్ షిఫ్ట్ సిస్టమ్. నో. ప్రీ ప్రైమరీ సెక్షన్ రన్నింగ్ ఇన్ ద సేమ్ స్కూల్ ఆర్ క్యాంపస్. ప్రీ ప్రైమరీనా, ఈసీఈ కానీ అంగన్వాడీ కానీ
ఎనీ ఎస్ పెట్టేస్తాను. జరుగుతుంది కాబట్టి అంగన్వాడీ ఉంది కాబట్టి. నెంబర్ ఆఫ్ స్కూల్ కాలేజ్ వర్కింగ్ డేస్ ఇన్ ద లాస్ట్ ఇయర్ వచ్చేసి 98 అనుకుంటా ఫ్రెండ్స్. మా స్కూల్ వచ్చిండేది 53 డేస్ లాస్ట్ అకాడమిక్ ఇయర్. టోటల్ హౌ మెనీ డేస్ టీచర్స్ వర్క్డ్ ఆన్ నాన్ టీచింగ్ యాక్టివిటీస్ డ్యూరింగ్ ద 2020-21 అంటే నేను ఏమేమి పోయానంటే ఒక 6 డేస్ ఏమో 8 డేస్ ట్రైనింగ్ ఇచ్చాము ఫ్రెండ్స్. నంబర్ ఆఫ్ టీచర్స్ అటెండ్ ద నాన్ టీచింగ్ యాక్టివిటీస్ డ్యూరింగ్ 2001 and 2020 ఓన్లీ 1. యావరేజ్ నంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ నాన్ టీచింగ్ యాక్టివిటీస్ టు ద టీచర్స్. యావరేజ్ అంటే ఒక రోజు నెలకి. ఆర్ దే కండక్టెడ్ మెడికల్ టెస్ట్ టు స్టూడెంట్స్. అది మన ఏఎన్ఎంలతో చేయించాం ఫ్రెండ్స్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద చైర్మన్ ఎం స్వాతి. నేమ్ ఆఫ్ ద వైస్ చైర్మన్ కే స్వరూప. మెంబర్ కన్వీనర్ అంటే హెచ్ఎం నేమ్ ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ మెంబర్స్ టోటల్గా 5 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, మా చిన్న స్కూల్ కాబట్టి. నెంబర్ ఆఫ్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ 2 ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ కోఆప్టెడ్ మెంబర్స్ వాళ్ళు 2 ఉంటారు ఫ్రెండ్స్. డాక్యుమెంట్ ఆఫ్ ఎస్ఎంసి స్కూల్ కమిటీది ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆల్ గర్ల్స్ అప్ టు 8th. ఎయిట్ మెంబర్స్ ఫ్రెండ్స్. ఎస్టీ బాయ్స్ 0, ఎందుకంటే మాకు ఎవరు ఎస్టీ లేరు మా హ్యాబిటేషన్లో మా స్కూల్లో. ఎస్సీ బాయ్స్ అప్ టు 8th. ఎస్సీ బాయ్స్ అప్ టు 8th వచ్చేసి 04. బీపీఎల్ అంటే బాయ్స్ బిలో పవర్టీ లెవెల్. టోటల్ గర్ల్స్ ఇన్ స్కూల్ 6. టోటల్ బాయ్స్ ఇన్ స్కూల్ 02. టోటల్ ఎస్టీ బాయ్స్ 00. టోటల్ ఎస్టీ గర్ల్స్ 00. టోటల్ ఎస్సీ బాయ్స్ 00. టోటల్ ఎస్సీ గర్ల్స్ 03. టోటల్ బీపీఎల్ బాయ్స్ 02. టోటల్ బీపీఎల్ గర్ల్స్ 05. టోటల్ ఎన్రోల్మెంట్ 1 to 8th 12. టోటల్ ఎన్రోల్మెంట్ 9th and 10th 04. టోటల్ ఎన్రోల్మెంట్ 9th and 10th 12.
ప్రమోటెడ్ టు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ టు బి ఎన్రోల్డ్ అంటే అప్కమింగ్ ఇయర్ ఎస్సీ మెయిన్ స్ట్రీమ్ న్యూ అడ్మిషన్స్ ఇన్ ద ఇయర్ 2021-22 టు బి ఎన్రోల్డ్. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ అయితే 50 లేవు ఫ్రెండ్స్, కాబట్టి 0 పెట్టాను. ప్రమోటెడ్ చిల్డ్రన్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ 02, 08 ప్రమోట్ చేయాల్సిందే మనకున్న పిల్లలంతా. ఎస్సీ మెయిన్ స్ట్రీమ్డ్ ఇది మాకు రాదు ఫ్రెండ్స్. న్యూ అడ్మిషన్స్ 02, నెంబర్ ఆఫ్ డ్రాప్అవుట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ టు యువర్ స్కూల్ ఫ్రమ్ రెసిడెన్షియల్ హాస్టల్స్ అవి లేవు కాబట్టి 0 పెడతాను ఫ్రెండ్స్. స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ హాస్టల్స్ టైప్ బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇవి మనకు హాస్టల్స్ లేవు కాబట్టి నెక్స్ట్ కొట్టేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ బాయ్స్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ యూనిఫామ్ క్లాస్ 1 to 8 అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ యూనిఫామ్ ఫ్రమ్ క్లాస్ 1 to 8 వీళ్ళు ఒక 5 అనుకున్నాం ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆశ్రమ్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్వైర్డ్ యూనిఫామ్ ఇది మనకి ఎవరు లేరు ఫ్రెండ్స్, దీనికి 0 పెట్టేస్తాను. ఇది 06 ఫ్రెండ్స్ అమ్మాయిలు. టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆశ్రమ్ రెసిడెన్షియల్ ఇది కూడా మాకు ఎవరు లేరు ఫ్రెండ్స్, 0 పెట్టేస్తాం. నెంబర్ ఆఫ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హూ సప్లయింగ్ యూనిఫామ్ టు ద ఆశ్రమ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇదేం మనకు రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్టిసి స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్, ఆర్ఎస్టిసి రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ టీచర్స్. దీన్ని చూడండి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ టేకెన్ స్పెషల్ ట్రైనింగ్ ఫ్రమ్ ఎన్ఆర్ఎస్టిసి మాకు ఎవరు లేదు ఫ్రెండ్స్, సో 0. నెంబర్ ఆఫ్ ఎన్ఆర్సిటీ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ అప్ టు 3 months ట్రైనింగ్ డ్యూరేషన్ ఇది ఎవరు రాదు ఫ్రెండ్స్, కాబట్టి నేను 0 అని పెట్టేస్తాను. నెంబర్ ఆఫ్ ఎన్ఆర్ఎస్టిఎస్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఇన్ ద మంత్స్ డ్యూరేషన్ ఇది కూడా ఎవరు రాదు ఫ్రెండ్స్ మాకు 0. నెంబర్ ఆఫ్ ఇది కూడా ఎవరు రాదు ఫ్రెండ్స్ 0. ఎన్రోల్మెంట్ 12 months ట్రైనింగ్ కూడా ఎన్ఆర్ఎస్టిసి వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ మాకు 0. టోటల్ ఎన్ఆర్ఎస్టి స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ వచ్చి 0 ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ ఆర్ఎస్టిసి స్టూడెంట్స్ వీళ్ళు కూడా మాకు ఎవరు 0. ఇది కూడా మాకంతా 0. ఆర్ఎస్టిసిలో అంతా కూడా మాకు 0. ఇది కూడా 0. ఇది కూడా 0. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అప్ టు 8 ఇది కూడా మాకు ఎవరు లేరు ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు 0. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 9th to 10th సో ఇది కూడా 0 ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టీచర్ డీటెయిల్స్ యాజ్ పర్ యూడైస్ 2020-21. నెంబర్ ఆఫ్ ఎడ్జిటీస్ శాంక్షన్డ్ 01 మా స్కూల్కి. నెంబర్ ఆఫ్ ఎడ్జిటీస్ వర్కింగ్ 01 ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ ఎడ్జిటీస్ రిక్వైర్డ్ అడిషనల్లీ నో నీడ్ ఫ్రెండ్స్, ఎందుకంటే స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి నో నీడ్ 0 పెట్టిస్తాం. నెంబర్ ఆఫ్ ఎస్ఎస్ శాంక్షన్డ్ ఎన్ఏ ఫ్రెండ్స్ ఇది
నెంబర్ ఆఫ్ ఎస్ఎస్ వర్క్స్ అంటే ఎందుకంటే మనకి ఎలిమెంటరీ స్కూల్కు అసిస్టెంట్ నాట్ అప్లికబుల్. రిక్వైర్డ్ ఇది కూడా ఎన్ఏ ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ జేఎల్స్ శాంక్షన్డ్ ఎన్ఏన్. నెంబర్ ఆఫ్ జేఎల్స్ వర్కింగ్, నెంబర్ ఆఫ్ జేఎల్స్ రిక్వైర్డ్ ఇది కూడా అన్నీ కూడా మనకు ఎలిమెంటరీ స్కూల్ కాబట్టి నాట్ అప్లికబుల్లే వస్తుంది. నెంబర్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ టెంపరరీ లెక్చరర్స్ వర్కింగ్ ఇన్ ద కాలేజ్ ఇది ఏం రాదు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఆర్ హెచ్ఎం ప్రిన్సిపల్ ఆర్ శాంక్షన్డ్ నో, మాకేమీ అవసరం లేదు చిన్న స్కూల్ కాబట్టి. నో. టోటల్ నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ 0 ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఏమి రాదు. టోటల్ నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ కన్ఫెషనరీ ట్రైన్డ్ ఇది కూడా మనకు 0 ఎందుకంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్సే లేరు మనకి. నెంబర్ ఆఫ్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ వీళ్ళు కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్ మనకి 0. టీచర్ ట్రైనింగ్ నిస్తా దీక్ష అంటే టీచర్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్. నెంబర్ ఆఫ్ డేస్ ట్రైనింగ్ రిక్వైర్డ్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కాంటెంట్ మంత్లీ ట్వైస్ అనుకో, 10 monthsకు 10 to 20 days అయితే మనకు 10 days చాలండి ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ టీచర్స్ రిక్వైర్డ్ ట్రైనింగ్ ఆన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఓన్లీ 1. నెంబర్ ఆఫ్ డేస్ ట్రైనింగ్ రిక్వైర్డ్ ఆన్ ట్రైనింగ్ మెథడ్స్ సబ్జెక్ట్ స్ట్రాటజీస్ ఒక 5 days. నెంబర్ ఆఫ్ టీచర్స్ రిక్వైర్డ్ ట్రైనింగ్ ఆన్ 0. నెక్స్ట్ expenditure total receipts from school complex grant స్కూల్ కాంపోజిట్ గ్రాంట్స్ నుంచి మనకి ఎంత వచ్చిందంటే 12,500 ఫ్రెండ్స్. టోటల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ 12,500 ఫ్రెండ్స్ లాస్ట్ టైం. టోటల్ రిసిప్ట్స్ ఫ్రమ్ స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ అమౌంట్ రూపీస్ ఇది మనకి మన కాంప్లెక్స్ కాదు కాబట్టి రాదు ఫ్రెండ్స్. టోటల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ స్కూల్ కాంప్లెక్స్ వచ్చేసి 0 ఇది కూడా. ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కమ్యూనిటీ డోనర్స్ ఇది కూడా 0 ఫ్రెండ్స్. ఎక్స్పెండిచర్ అండర్ ఫండ్స్ రిసీవ్డ్ ఇది కూడా 0 ఫ్రెండ్స్. ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సిఎస్ఆర్ అమౌంట్ రూపీస్ ఇది కూడా 0 ఫ్రెండ్స్. ఎక్స్పెండిచర్ అండర్ ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సిఎస్ఆర్ అమౌంట్ ఇది కూడా 0. ఈజ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ యాజ్ పర్ రిజల్యూషన్స్ ఆఫ్ ఎస్ఎంసి పేరెంట్ కమిటీ ఎస్ దాని ప్రకారం చేస్తాం కాబట్టి ఎస్. రిజల్యూషన్ ఫర్ unspent balance reasons for unspent balance if any no. Next ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ మాకు ఎవరు లేరు ఫ్రెండ్స్ కాబట్టి 0. నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ 0. బాయ్స్ కూడా 0. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఇన్ భవిత కేంద్రం అంటే పిల్లలు ఎవరు లేరు కాబట్టి మాకు సిడబ్ల్యూఎస్ఎన్ 0 చూపిస్తాం. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రిక్వైర్డ్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అలాంటి పిల్లలు కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్ మాకు. టోటల్ నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ రిక్వైర్డ్ అంటే పరికరాలు ఏం అవసరం లేదు. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రిక్వైర్డ్ ఇది కూడా మనకి ఎవరు లేరు కాబట్టి 0 పెట్టేస్తాము. నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్
రిక్వైర్డ్ వీల్ చైర్ ఇది కూడా 0 పెడతాం ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ రిక్వైర్డ్ హియరింగ్ ఎయిడ్ అంటే ఎవరైనా చెవిటి పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేటివి, మాకు ఎవరు లేదు కాబట్టి అది కూడా 0 పెడతాం. రిక్వైర్డ్ స్పెక్టికల్స్ ఇవి కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్. రిక్వైర్డ్ క్యాలిపర్స్ ఇది కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ ఇది కూడా 0 ఫ్రెండ్స్. సిడబ్ల్యూఎస్ఎన్ మా స్కూల్లో ఎవరు లేరు కాబట్టి మేము అన్నిటికీ 0 పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రిక్వైర్డ్ బ్రెయిలీ బుక్స్ 0. ఇవన్నీ కూడా సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి సంబంధించిన అన్నీ కూడా మాకు 0 వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ ఎవరు లేరు మాకు. కాబట్టి సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ గురించి మా స్కూల్లో అంతా కూడా డేటా అంతా కూడా 0 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టూడెంట్స్ యావరేజ్ అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ మాకు లాస్ట్ ఇయర్ 8కి 8 వచ్చినారు కాబట్టి యావరేజ్ అటెండెన్స్ ఆఫ్ బాయ్స్ ఇద్దరు కూడా వచ్చారు. గర్ల్స్ 6 మంది వచ్చారు కాబట్టి నెక్స్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నెంబర్ ఆఫ్ A+ అండ్ A గ్రేడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 1 to 5th ఎంతమంది ఉన్నారంటే మాకు 5 మెంబర్స్. నెంబర్ ఆఫ్ A+ A గ్రేడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇది మనకు నాట్ అప్లికబుల్ కాబట్టి ఎన్ఏ కొట్టేస్తాం ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ A+ అండ్ A గ్రేడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 9th to అది కూడా మనకు ఎన్ఏనే ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ B+ అండ్ B ఎంతమంది ఉన్నారంటే మాకు మిగతా 3. నెంబర్ ఆఫ్ B+ అండ్ B గ్రేడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 6th ఇది మనకు నాట్ అప్లికబుల్ ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ B+ అండ్ B గ్రేడ్ ఇది కూడా మనకు నాట్ అప్లికబుల్ ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ C గ్రేడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 1 to 5th మాకు ఎవరు లేదు ఫ్రెండ్స్, ఇది నాట్ అప్లికబుల్, ఇది కూడా నాట్ అప్లికబుల్. వాట్ ఆర్ ద స్టెప్స్ టేకన్ టు ఇంప్రూవ్ the learning levels from remedial teaching to be adopted. What are the steps taken to improve the B+ activity based adopted? Does the school following state academic calendar? Yes. List of activities ఇవన్నీ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము సైన్స్ డే చేస్తాం, వాటర్స్ డే ఇవన్నీ చేస్తాం ఫ్రెండ్స్. డస్ ద స్కూల్ కాలేజ్ ఫార్మ్డ్ యూత్ అండ్ ఎకో క్లబ్స్? ఎస్. డిస్క్రైబ్ యూత్ అండ్ ఎకో క్లబ్ activities. Awareness programs on youth and eco club activities. The school college Instant Fit India app and update the
No. The school college received Fit India certification. No. The school college received 3-star rating in Fit India. No. What are the steps taken to improve the retention of CWS in children in the school? Implementation of inclusive education. Best practices implemented in the school college to improve the quality education. Please provide details if any. Activities, opportunities provided to children in TLP. Activities taken up for improving the reading, writing, comprehension, and math skills of class 1 to students under Bade Bharat. Regular exposure to the learning environment. Activities taken up for improving the general science and maths skills in class. Activity based activities while teaching. Activities to the activities taken up under Rashtriya Aviskar Abhiyan. Not applicable. Swachh Pathshala implementation in school or college. Yes. Number of teachers trained on Swachh Vidyalaya. 01. Number of teachers taken Nista training. 01. నేను ఒక్కనే కాబట్టి ఉండే ఫ్రెండ్స్ అందుకు. నెంబర్ ఆఫ్ టీచర్స్ ప్రిపేర్డ్ కాంటెంట్ ఫర్ దీక్ష. నేనే 1 ఫ్రెండ్స్. స్కూల్ డెవలప్మెంట్ ప్రపోజల్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రామ్ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్. ఎస్. నెక్స్ట్. ఈజ్ ద స్కూల్ బిల్డింగ్ ఓన్ ఆర్ రెంటెడ్? ఓన్ ఫ్రెండ్స్. ఇఫ్ రెంటెడ్, ఎనీ సైట్ అవైలబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్? అవసరం లేదు ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ అడిషనల్ క్లాస్ రూమ్స్ రిక్వైర్డ్ 1. ఎందుకంటే మాది డైలాపిడేటెడ్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్, అందుకు. నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ రిక్వైర్డ్ మైనర్ రిపేర్స్ నిల్, ఎందుకంటే మా దానికి మేజర్ రిపేర్స్ ఉంది. రిక్వైర్డ్ మేజర్ రిపేర్స్ 1 క్లాస్ రూమ్ ఫ్రెండ్స్, ఉండేది 1 కాబట్టి. నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ నిల్ ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ శాంక్షన్డ్ బట్ నాట్ స్టార్టెడ్
0 ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ డైలాబిటెడ్ క్లాస్ రూమ్స్ అదే 1 ఫ్రెండ్స్. మేజర్ రిపేర్స్ కూడా లేవు. డైలాబిటెడ్ కండిషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ సైట్ అవైలబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రిక్వైర్డ్ క్లాస్ రూమ్స్ ఇన్ ద క్యాంపస్? నో, లేదు ఫ్రెండ్స్. ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు కన్స్ట్రక్షన్ అడిషనల్ క్లాస్ రూమ్ ఆన్ ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్? నో. ఈజ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్? నో. నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్టెడ్ వాటర్ క్వాలిటీ? నాట్ అప్లికబుల్. సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్? పంచాయత్ ట్యాప్ వాటర్. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ అవైలబుల్ ఫర్ బాయ్స్? 0. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ బాయ్స్ ఇన్ గుడ్ కండిషన్? ఇది కూడా మాకు నాట్ అప్లికబుల్, ఎందుకంటే అటు 0 చూపిస్తున్నాం కాబట్టి నాట్ అప్లికబుల్. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ బాయ్స్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్? 0. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ శాంక్షన్డ్ బట్ కన్స్ట్రక్షన్ నాట్ ఎట్ స్టార్టెడ్? 0 ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ రిక్వైర్డ్ రిపేర్స్? అసలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, కాబట్టి 0 అని చూపిస్తాను. ఈజ్ దేర్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ టాయిలెట్స్? బాయ్స్ లేవు కాబట్టి అది కూడా నో. నెంబర్ ఆఫ్ separate toilets available for girls? Yes, 01. Number of toilets in good condition or functional? 01. ఆ ఒకటి కండిషన్లోనే ఉంది. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ గర్ల్స్ అంటారు యాక్చువల్గా 2 ఉండేది, ఒకటి కండిషన్ బాగాలేదు. గర్ల్స్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్? 0. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ గర్ల్స్ కన్స్ట్రక్టెడ్ శాంక్షన్డ్ బట్ నాట్ ఎట్ స్టార్టెడ్? ఇవి కూడా 0. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ రిక్వైర్డ్ రిపేర్స్? 1 ఫ్రెండ్స్. ఈజ్ దేర్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ టాయిలెట్స్? నో. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ అవైలబుల్ ఫర్ CWSN? 0. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ అండర్? ఇది కూడా 0. ఇది కూడా 0. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ రిక్వైర్డ్ రిపేర్స్? CWSN లేవు. ఈజ్ ద రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ? ఇది కూడా మనకు రాదు. ఈజ్ దేర్ హ్యాండ్ వాష్ ఫెసిలిటీ వాష్ స్టేషన్ అవైలబుల్? హ్యాండ్ వాష్ ఫెసిలిటీ మనము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వేసి పెట్టుకోవచ్చు, కానీ నోనే ఫ్రెండ్స్, ఎందుకంటే వాష్ బేసిన్స్ కట్టిండే. ఈజ్ దేర్ కాంపౌండ్ వాల్ ఫర్ ద స్కూల్? ఎస్. ఇఫ్ నో, లెంత్ ఆఫ్ కాంపౌండ్ వాల్ రిక్వైర్డ్ మీటర్స్? ఈజ్ దేర్ కిచెన్ షెడ్ అవైలబుల్? నో. ఏరియా ఆఫ్ ప్లే గ్రౌండ్ అవైలబుల్ స్క్వేర్ మీటర్స్? ఏం లేదు ఫ్రెండ్స్. ఏరియా ఆఫ్ ఫ్రీ స్పేస్ అవైలబుల్ అపార్ట్ ఫ్రమ్ ప్లే గ్రౌండ్? ఏం లేదు ఫ్రెండ్స్ మాకు. నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద స్కూల్ క్యాంపస్? 4. స్పెసిఫై ద ఫ్రీ స్పేస్ ఓపెన్ స్పేస్ ఇన్ ద స్కూల్ క్యాంపస్ ఫర్ ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ ఇన్ ద? ఏంది లేదు ఫ్రెండ్స్. ఈజ్ దేర్ ర్యాంప్ ఫెసిలిటీ అవైలబుల్? నో. ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ స్కూల్? ఎస్. సోలార్ ఫెసిలిటీ రిక్వైర్డ్? నో. నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ? 150 books ఫ్రెండ్స్. కంప్యూటర్ ల్యాబ్ అవైలబుల్? నో.
Number of computers available 0 friends. Number of computers working ఇది కూడా 0 స్మార్ట్ క్లాస్ రూమ్ అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ నో సైన్స్ ల్యాబ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ కాలేజ్ నో మ్యాథ్స్ ల్యాబ్ నో వాట్ ఈస్ ద వొకేషనల్ ట్రేడ్ రిక్వైర్డ్ ఇన్ యువర్ స్కూల్ ఫర్ 9th and 10th అగ్రికల్చర్ ఇది మనకు రాదు ఫ్రెండ్స్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ల్యాబ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ నో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇదేది మనకు లేదు కాబట్టి 0 ఫ్రెండ్స్. నెక్స్ట్ స్కూల్ సేఫ్టీ డస్ ద స్కూల్ కాలేజ్ హ్యావ్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్ నో డస్ ద స్కూల్ ప్రిపేర్డ్ స్కూల్ కాలేజ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ yes does the school affected by flood in the last 3 years no teachers avail implementation of RT Act school as per RT Act yes infrastructure facilities available as per RT Act no required teaching learning equipment available in classrooms yes reading corners available in each classroom yes sports requirement equipment available for each classroom yes furniture available for each classroom no classroom teaching hours academic year 2020-21 around 300 hours working hours including presentation total teaching as per teacher or to 200 hours అనుకోండి అంటే ఎగ్జామ్స్ అవి సెలవులు అనేది తీసేస్తే ఇంత మాత్రం వస్తుంది ఫ్రెండ్స్ budget proposals for the year 2022-23 as per composite school grant college grant required see the samagra yes yes school complex grant not applicable school grant required sports grant yes amount required under free uniform around 1000 rupees textbooks requirement amount government fees apply చేస్తున్నారు not applicable transport allowance requirement no aids and appliances required for no escort allowance required no major repairs no minor repairs yes dilapidated buildings yes boundary compound wall yes somewhat incinerator requirement no kitchen shed yes requirement toilets for boys and girls yes boys కావాలి కాబట్టి అడిషనల్ క్లాస్ రూమ్స్ ఎస్ ఎందుకంటే అది డెవలప్డ్ కండిషన్ ఉంది ఫర్నిచర్ ఎస్ ల్యాంప్ విత్ రైడింగ్ నో నీట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అండర్ LEP
ఎస్, అదర్స్, నథింగ్. టోటల్ బడ్జెట్ ప్రపోజ్ ఫర్ ద ఫైనాన్షియల్ 2022-23 అరౌండ్ 30 lakhs. ఎందుకంటే అడిషనల్ క్లాస్ రూమ్ కావాలి. $30 lakhs. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనము ఇక్కడ ఏం చేయాలంటే అప్లోడ్ పేరెంట్స్ కమిటీ రిజల్యూషన్స్, స్కాన్ కాపీని స్కాన్ చేసి ఇక్కడ యాడ్ ఫైల్లో పెట్టేసి యాడ్ చేసేసి సబ్మిట్ కొట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇది ఇంతటితో మనకు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది రెడీ ఫ్రెండ్స్. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.